తురుముకొని నాన్ స్టిక్ దాంట్లో ఫ్రై చేయాలి. ఫస్ట్ స్టెప్ ఫర్ క్యారెట్ హల్వా. నెక్స్ట్ స్టెప్ పచ్చివాసన పోయినాక 1/2 లీటర్ పాలని పోషిస్తుంది. మొత్తం వేసేయాలి. ఇప్పుడు సిమ్లా ఇదంతా ఇంకే వరకు ఉండాలి. కలుపుతూ ఇలాచి పొడి వేసిన పాలు ఇట్లా కలుపుతూ ఉండాలి. సో థర్డ్ స్టెప్ ఇలాచి పొడి. కొంచెం ఉప్పు కూడా వేస్తున్నా. ఈ స్టేజ్ అప్పుడు పోసిన అన్ని పాలు ఎంతగానో ఇంకిపోయినాక ఈ స్టేజ్ అప్పుడు నేను షుగర్ వేస్తాను. మీకు టేస్ట్ చేస్తూ మీకు సరిపడా వేసుకోండి. నాది చాలా చిన్న స్పూను. నేను ఇంత షుగర్ వేసిన, మళ్ళీ చూసి వేసుకుంటా. అండ్ హెల్త్ కాన్షియస్, కొంచెం తక్కువకే ప్రిఫర్ చేస్తాను. ఇలా అయ్యే వరకు కూడా ఇంకా చేసుకోవాలి. నేను ఫస్ట్ ఇంకా ఇది వేడైనప్పుడు 4 స్పూన్స్ నెయ్యి వేసిన. సో నెయ్యి ఆర్ నూనె యావిష్ కొంచెం నూనె వేస్తా. కొంచెం సేపు పెట్టాలి. ఓకే, ఇది ఫైనల్. ఇంకా నేను స్టవ్ ఆన్ చేస్తున్నా. మా దగ్గర 1 అవర్ అయినట్టుంది. ఇంకా పెట్టినా కూడా ఇంకా మంచిగా అవుతుంది. చాలు మాకు. డ్రై ఫ్రూట్స్ వేసిన. ఐ కన్క్లూడ్ ఒక 4 to 5 స్పూన్స్ గీ. దెన్ సిమ్లా ఫ్రై చేస్తూ ఉంటే, సిమ్లానే ఏదైనా టేస్ట్ వస్తుందంటే సిమ్లానే. ఓకేనా? ఇంకా వేడైనాక గీ, దెన్ తురిమిన క్యారెట్, దెన్ ఆ పచ్చివాసన పోయినాక అప్పుడు పాలు వేయాలి. పాలు వేసినాక అది ఇంకుతున్నట్టు అయినప్పుడు అప్పుడు షుగర్ వేయాలి. కొంచెం చిటికెట్ సాల్ట్, యాలకుల ఇలాచి పొడి అండ్ షుగర్. ఇంకా చాలాసేపు పెట్టిన తర్వాత దెన్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్. దిస్ విల్ బి ద ఫైనల్ రిజల్ట్. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. దిస్ ఇస్ క్యారెట్ హల్వా. హెల్తీగా చేసిన నేను.